మీ వేధింపుల వల్ల ఆయనకు ఈ స్ట్రోక్ వచ్చింది అనుకోవచ్చా? అంటే గత కొన్ని రోజులుగా ఆయన పైన అనేక రకాలుగా పోరాటం చేస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది చక్రధర స్ట్రోక్ అనుకోవచ్చా? లేదండి, ఇది కల్వకుంట్ల స్ట్రోక్. ఇది కల్వకుంట్ల ఫ్యామిలీ పాపం అంతా. ఇప్పుడు హరీష్ రావు అనేటోడు పార్టీ నిర్మాణం కోసం ఒక మా ముఖ్యమంత్రి గారిని గుంపు మేస్త్రి అంటారు కానీ నిజమైన మేస్త్రి, నిజమైన గుంపు మేస్త్రి హరీష్ రావే. బీఆర్ఎస్ కి ఆయన చాలా కష్టపడి ఆ పార్టీ నిర్మాణంలో ఉన్నాడు. అలాంటి ఇవాళ ఇప్పుడు మేస్త్రి ఇల్లు కడతాడు, ఎంత సంబరం. ఇంటి మీద ప్రేమ ఎంత పెంచుకున్నా గేట్ కాడ కూర్చొని పోవాల్సిందే. ఇదే హరీష్ రావు పరిస్థితి అయిపోయింది. ఇవాళ గేట్ కాడ కూర్చొని ఆయన ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నాడు అని నేను అనుకుంటున్నా. ఏది ఏమైనా రాజకీయాలు సర్వసాధారణం, కానీ ఆయన ఆరోగ్యం అనేది బాగుండాలి. ఆయన ఒకవైపు చెడున్నా, ఒకవైపు మనిషి లోపల మంచి ఉంటది. సో ఆయన త్వరగా కోలుకొని ప్రజలకు రావాలి అని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రజలకు వస్తేనే కదా రేపు నేను సీఎం అనేది చూపించగలుగుతాడు. ఎవరు వాళ్ళ పార్టీ కూడా చెప్పాలి, పలానా మన లీడర్కి ఇట్లా అయింది అని. అంటే మనిషి పోయేదాకా చెప్పరేంది? ఎంత దుర్మార్గం అండి ఇది. చీమ చిట్టుకుమ అంటే తెలిసే ఈ టెక్నాలజీలో. సో హరీష్ రావుకి ఏమైంది అని ఆయన యొక్క నిజమైన అపోనెంట్ గా నేను తెలుసుకున్నా. అరే మా హరీష్ రావుకి ఏమైంది రాబాయ్ అని అడిగితే రాత్రి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. సో రాత్రి ఏఐజీకి షిఫ్ట్ చేసినాం, ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడ ఉందంటే అప్పుడు నేను నిమ్మలమైన.